చేయలేదు. చెప్పాలంటే ఓన్లీ వాట్సాప్లో చూసినవి వచ్చారు. ఇక్కడ లోకల్లో ఎవరిని కుటుంబ సభ్యులు మేము తీసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత మనవడు భీమరావు యశ్వంతరావు అంబేద్కర్ ఆయన. సో ఆయన సమాజంగా ప్రెసిడెంట్ వారిగా ఒక 300 మంది అభిమానుల సమక్షంలో, నాయకుల సమక్షంలో రోజులు కావచ్చు, రాజకీయాల్లో నిజమైనటువంటి పేదవారు రావాలి అంటే రాజకీయాలే ప్రధాన భూమిక వహిస్తే నమ్మినటువంటి వ్యక్తులు గాలి వినోద్ గారు ఒకరు. సో ఆ నేపథ్యంలోనే తన ప్రొఫెసర్షిప్ మన జాతి బాగుపడుతుందని ఆశించినటువంటి వ్యక్తి మరి రోజు వాళ్ళ గాలి ఫ్యామిలీ సన్మానం చేయడం ముందుకు పోతారని ఆశిస్తున్నాం. చూడండి ఓకే, థ్యాంక్ యూ. పోటీ చేస్తాం. అలాగే గన్పూర్ ఎన్నిక ఉప ఎన్నిక రాబోతున్నది. గన్పూర్ ఉప ఎన్నికలో ఆర్పీఐ పోటీ చేయబోతున్నది. కాంగ్రెస్ కనుక ఒకవేళ మాకు అలయన్స్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆర్పీఐ ఒక బలమైన అభ్యర్థిని దించబోతున్నది. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్లో ఒక సీనియర్ నేత ఆయనకు టికెట్ కనుక గన్పూర్ ఇవ్వకపోతే మా పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆయన స్టేషన్ గన్పూర్ అభ్యర్థిగా రేపు నిలబడబోతున్నాడు. ఇక్కడ రానున్న స్టేషన్ గన్పూర్ ఎన్నికలు రాబోతున్నాయి. 100% కడియం శ్రీ అని ఓడగొడతాం పక్కా. ఇలా ఆర్పీఐ లక్ష్యంగా పనిచేస్తుంది. మా దళితులకు ఏమీ చేయని దళిత దొర, ఒక రకంగా దళితుల ద్రోహి అయిన కడియం శ్రీ అని పక్కాగా స్టేషన్ గన్పూర్లో ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాం. అంతేకాకుండా రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా ఒక ఆయుధంగా వాడుకొని ఆర్పీఐ ముందుకు పోతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం, మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో అంబేద్కర్ రాజ్యస్థాపన అంటే రాజ్యాంగ రాజ్యస్థాపన, అందరికీ సమానమైన హక్కులను కల్పించడం, సమానమైన గౌరవాన్ని కల్పించడం, సమానమైన అవకాశాలను కల్పించడం, ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ మైనార్టీలకు అవకాశాలు కల్పిస్తాం. రానున్న రోజుల్లో వరంగల్ జిల్లాలో పార్లమెంట్లో మాదిగకి ఇస్తాం. అలాగే 2 రిజర్వ్ కూడా మాదిగలకు ఇస్తాం. మెజార్టీ మాదిగలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తాం. ఇంకా మిగతా జిల్లాలో ఉపకులాలకు ఇస్తాం. ఆదిలాబాద్లో ఉపకులాలకు ఇస్తాం. కరీంనగర్లో మాలలకు ఇస్తాం. ఖచ్చితంగా ప్రతి కులానికి కూడా అవకాశాలు ఇస్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి బీసీలలో, అలాగే ఎస్టీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలకు అవకాశాలు ఇచ్చి తీరుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. జై